హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జకీ కాక్టైల్ వ్లాగ్స్. ఎట్లూరు ఫ్రెండ్స్, అందరు మంచిగురా. ఈరోజు మనం బగారా వండుతున్నాం ఫ్రెండ్స్. ఇంకో మొత్తం ఐటమ్స్ మొత్తం కట్ చేసి రెడీగా పెట్టిన. మన ఛానల్ కోలైతే సబ్స్క్రైబ్ చేయలేదు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరు ఫ్రెండ్స్. చల్ మనం వండు స్టార్ట్ చేద్దాం. మనం ఎలా వండుతున్నాం అనుకుంటారు? రైస్ కుక్కర్లో వండుతున్నాం ఫ్రెండ్స్. ఇలా అర్థమైందా ఫ్రెండ్స్? చల్ వచ్చేసేరి. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ రైస్ మన ఏది నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాం ఫ్రెండ్స్. అట్లనే చూడరు ఫ్రెండ్స్, మింట్ లీవ్స్ ఉన్నాయి, కరివేపాకు ఉంది, అట్లనే మన కొత్తిమీర ఉన్నది ఫ్రెండ్స్. రైస్ తీసుకున్నా, ఇక మన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండు మాత్రం ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోరు, లేకపోతే లేదు. అట్లనే గ్రీన్ చిల్లీ ఉన్నది ఫ్రెండ్స్. ఈ ఇంగ్రీడియంట్స్. అట్లనే మనం తక్కువ మసాలాలు వేసుకుందాం, ఎక్కువ వద్దు. ఈ ఫ్రెండ్స్ మన ఇందులో క్లౌస్ ఉన్నాయి, కార్డమన్ ఉంది, సిన్నమన్ ఉంది, అట్లనే బే లీవ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వేసేసుకోవాలి. ఇంకా మనం నూనె వచ్చేసి ఇది వాడుతున్నాం ఫ్రెండ్స్, ఏది మన ఆలివ్ ఆయిల్, ఇది వేస్తాం. ఇక ఇలా మనం నూనె పోసుకుంటాం ఫ్రెండ్స్. లీడ్ ఆన్ చేసినాం ఫ్రెండ్స్. జరాసేపు మన నూనె ఏమంటావు వేడైన దాకా చూడాలి. ఇది ఒక్కటి ఉల్లిగడ్డ వేసినామంటే అది వేడైనప్పుడు ఇది చట్పట్ అంటుంది. చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కొంచెం లైట్ చట్పట్ అంటుంది. ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే మన కాడ ఉన్న మసాలాలు వేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, మసాలాలు వేసేసిన నేను. అట్లానే మనం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కాదు, ఇది సాజీరా వేసేసుకున్నాం. ఒక్కసారి ఇట్లా తిప్పుకున్నాక మనం నెక్స్ట్ వేయాల్సిన ఐటమ్ వచ్చేసి ఫ్రెండ్స్, మన ఇది ఏంది ఉల్లిగడ్డ. ఇది చూసిరా ఫ్రెండ్స్, ఇవి మనం ఒక్కసారి ఇట్లా అనాలి. ఇలా మనం ప్లాస్టిక్ చెంచా ఎందుకు పెట్టాలంటే, ఐరన్ పెట్టినా షాక్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ప్లాస్టికే వాడుతున్నాం. అయినా ప్లాస్టిక్ వాడొద్దు ఫ్రెండ్స్. కాకపోతే ఇక మన దగ్గర ఆల్టర్నేటివ్ ఏం లేదు, అందుకోసమని ఇక వాడేస్తున్నాం. మీరు మాత్రం వుడెన్ స్పూన్ వాడరు ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డ కొద్దిసేపు ఫ్రై అయ్యే వరకు మనం లిడ్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూసిరా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కొంచెం వరకు అయితే ఉడికిపోయింది. దీని మీద ఇట్లా అనుకోవాలి. ఇదే టైంలో మనం ఏం చేయాలంటే ఇలా అల్లం వేసేయాలి. ఈ వేసినాక ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అట్లనే మన తాన ఒక్క ఆలుగడ్డ ఉండే ఫ్రెండ్స్, దీన్ని కూడా వేసేస్తున్నా. టేస్ట్ మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోరి, ఓకేనా. ఇది లైట్ మన వెజిటేబుల్ పులావ్ టైప్లో ఉంటుంది, కాకపోతే ఇది మన బగారానే.
పులావ్ అయితే కాదు, జస్ట్ అలా వెజిటేబుల్స్ యాడ్ చేసినందుకు అది పులావ్ టైప్లా కనిపిస్తుంది. పులావ్ లాంటిది కానీ పులావ్ కాదు. ఇది ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు దీన్ని వదిలేయాలి. ఇది ఇట్లా అయినది ఫ్రెండ్స్. ఇదేం మాడిపోలే, కాకపోతే మంచిగా అయింది ఇది. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. అట్లానే మన కొత్తిమీర పుదీనా కూడా వేసేయాలి. వీటిని కొద్దిసేపు మళ్ళా ఫ్రై కానిద్దాం ఫ్రెండ్స్. తర్వాతకి ఇక మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఇక రైస్ ఉన్నట్టే ఫ్రెండ్స్, ఇక ఏం లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇలా ఏం చేయాలి, ఎరికైనా నీళ్ళు పోసుకోవాలి. ఏం చేయాలి, నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా మనం 3 కప్పులు నీళ్ళు పోసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇక దీన్ని వాటర్ని ఉడికించుకున్నాక వాటర్ ఉడికినాక అప్పుడు రైస్ వదిలేయాలి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మన రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఇది కడిగి పెట్టినాం ఫ్రెండ్స్. దీంట్లో వేసేసేయాలి ఇది ఉడికినాక. చలో అప్పటి వరకు మనం మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. చూసిరా ఫ్రెండ్స్, ఇది మంచిగా బాయిల్ అయింది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని ఇలా వేసేయాలి ఫ్రెండ్స్. ఇదంతే, ఏం లేదు, సింపుల్. వంట వండుడు సింపులే కానీ ఫ్రెండ్స్, వంట వండుకుంటూ వీడియో తీయడం మస్తు కష్టం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, అందుకోసమే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఇంకా మస్తు వీడియోలు చేసే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే మన బగారా ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మనం దీన్ని గెలికేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక దానంతలో అది ఉడుకుతుంది. మనం జరసేపు వచ్చినాక గరం బగారా రైస్లో చికెన్ వేసుకొని తిందాం. అది మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తా ఫ్రెండ్స్. చలో అంతవరకు స్టే ట్యూన్. చూసిరా ఫ్రెండ్స్, నా రైస్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకొంచెం దమ్ కేస్తే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మన తెలంగాణ స్టైల్ బగారా రైస్. ఇంకొక 1 మినిట్ అయితే అయిపోతుంది.
ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. ఒక 1 minute మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మనం వేసేసుకుందాం గరం గరం రైస్. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఆల్రెడీ మార్నింగ్ నేను చికెన్ కర్రీ వండిన. అయితే దాని వీడియో ఎందుకు తీయాలి అంటే ఇంతకుముందుకు నేను ఆల్రెడీ సేమ్ చికెన్ కర్రీ మన దాంట్లో పెట్టిన ఫ్రెండ్స్. కాబట్టి మీరు అందులో చూసుకొని చేసుకోరు. కాకపోతే బగారా రైస్ది నేను పెట్టలే కాబట్టి ఇది పెడుతున్నా. ఈ రెండు కూడా మన రైస్ కుక్కర్లోనే వండినా ఫ్రెండ్స్. అయితే ఇది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చూడరి, మంచి సెమీ గ్రేవీలా ఉన్నది. అట్లనే బగారా రైస్ మనం ఒక నిమ్మకాయ పిండి ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పెట్టుకొని జస్ట్ కలుపుకొని తినుడే ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోస్ నేను మెయిన్ మన బ్యాచిలర్ల కోసం చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు వండుతారు, కానీ మనం ఇంట్లోకి వెళ్ళి దూరంకి వెళ్ళిపోతే మనకు కూడా మంచిగా వండుకొని చేసుకునేటట్టు సింపుల్ రెసిపీస్ పెడుతున్నా. మళ్ళీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరి. నేను మాత్రం మంచిగా తింటున్నా ఫ్రెండ్స్, మీరు కూడా వండుకొని తినరి. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం. జై హింద్ ఫ్రెండ్స్.